నల్గొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలో తెలంగాణ తొలిదశ పోరాట యోధుడు, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, అభ్యుదయవాది, జన హృదయ నేత, కీర్తిశేషులు అన్న భీమోజు ఆచారి 47వ వర్ధంతి కార్యక్రమాన్ని ఆదివారం ఘనంగా నిర్వహించారు. విశ్వకర్మ కార్పెంటర్స్ యూనియన్ కార్యాలయంలో విశ్వకర్మ కార్పెంటర్స్ యూనియన్ ఆచారి ఫౌండేషన్ సహకారంతో నిర్వహించిన ఈ కార్యక్రమంలో అన్న భీమోజు ఆచారి సేవలను స్మరించుకుంటూ పలువురు నాయకులు, అభిమానులు ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా 2 నిరుపేద కుటుంబాలకు కుట్టు మిషన్లను మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి, మున్సిపల్ చైర్మన్ చిలుకూరి సుధా బాలకృష్ణ చేతుల మీదుగా అందజేశారు. అన్న భీమోజు ఆచారి సమాజంలోని బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం చేసిన సేవలు చిరస్మరణీయమని వక్తలు కొనియాడారు. ఆయన ఆశయాలను కొనసాగిస్తూ నిరుపేదలకు అండగా నిలవడమే ఆయనకు అందించే నిజమైన నివాళి అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో విశ్వకర్మ కార్పెంటర్స్ యూనియన్ నాయకులు, ఆచారి ఫౌండేషన్ ప్రతినిధులు, కుటుంబ సభ్యులు, అభిమానులు, పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. దొరికినదా ప్రియవరం, కనుకడిగా కరిగినదా ఎదగదిలో సమరం. ఏది మనదనుకుంటా, ఏది కాదనుకుంటా, లేని తలరాతని వెతికే మనసుకు ఏమని చెబుతా. ఎంత కని దిగిపోతా, ఎంత కని దిగులవుతా, రాని మమకారాన్నడిగి ఎంతని పరుగులు పెడతా. అన్న భీమోజు ఆచార్య గారి 47వ వర్ధంతి సందర్భంగా వారి కుటుంబ సభ్యులు
అన్నబిన్నోజు జితేంద్రాచారి గారు కార్పెంటర్ అసోసియేషన్ గారి ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం కూడా వారి జన్మదినానికి వర్ధంతికి పేద విశ్వబ్రాహ్మణ మహిళలను ఆదుకోవాలని సదుద్దేశంతో ఒక బహుతర కార్యక్రమాన్ని తీసుకొని గత 2 సంవత్సరాలు కూడా ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఈరోజు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా స్థానిక ఎమ్మెల్యే బత్తు లక్ష్మణ్ గారు, చీకూరు బాలు గారు, కుటుంబారి నవీన్ గారు, మాధవకేశ్వర్ గారు, లక్ష్మణ్ గారు, అలాగే ఇక్కడికి కార్పొరేటర్ అసోసియేషన్ మిత్రులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ఇప్పుడే జితేంద్ర గారికి చెప్పడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ బీసీలకు కుట్టు మిషన్లు ఇచ్చే ఏర్పాటు చేసింది. దీని ప్లేస్లో ఏదైనా ఆలోచన చేయండి, ఇంకా వేరేది ఉపయోగపడే అవకాశం ఉంటుంది. వీలైతే ఈ కుట్టు మిషన్ కూడా ఎక్సైజ్ చేసుకునే అవకాశం ఉంటే ఈ టర్మ్ నుంచి, ఎందుకంటే ఇప్పుడు అప్లికేషన్ తీసుకుంటున్నారు కాబట్టి వీలైతే ఇంకోటి కూడా ఉపయోగపడే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇది వినియోగించుకునే విధంగా ఉంటుంది. ప్రతి సంఘం కూడా ఏ సంఘమైనా, ఏ కుల సంఘమైనా, ఏ సంఘమైనా సమాజంలో నేనున్నా అంటూ ఇటువంటి కార్యక్రమాన్ని పేదల కొరకు ఒక జీవనోపాధి ఇచ్చినట్లయితే వారి కుటుంబం నిలబడుతుంది. పిల్లా పాపల చదువుల కొరకు ఎంతో ఉపయోగపడతాయి. కాబట్టి వారి జీవితాన్ని నిలబెట్టేటైతే మనం చూసేదానికి చిన్న కుటుంబిషన్ అనిపించినా కూడా వారి జీవితం నిలబడుతుందనే విషయాన్ని మనందరం కూడా గ్రహించి ఇటువంటి కార్యక్రమానికి మనందరిని ఆహ్వానించి ఇటువంటి కార్యక్రమాలు ప్రతి ఒక్కరూ చేసే విధంగా ప్రోత్సహించినందుకు ఇంకా ఎంతో మంది దాతలు కూడా ముందుకు వచ్చి పేద ప్రజలు ఆదుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. మదనాచారి గారు ఆచార్య గారి వర్ధంతి కార్యక్రమానికి విచ్చేసిన ముఖ్య అతిథి మిర్యాలగూడ శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి గారికి, అదేవిధంగా విశ్వకర్మ కుల బాంధవులందరికీ కూడా చేతులెత్తి నమస్కారం చేస్తూ 47వ వర్ధంతిని పురస్కరించుకొని ఈరోజు వారి కుమారుడు వారి జన్మదినానికి వర్ధంతికి కూడా ప్రతి సంవత్సరం 4 కుటుంబాలకి వెలుగు నింపుతూ ముందుకు సాగుతూ ఉన్నారు. వారికి ఆ దేవుడి కృప ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ, ఇదే విధంగా కులస్తుల గురించి కూడా ఆలోచించడం అంత ఆషామాషి కాదు. ఆచార్య గారు 70లో పార్టీ కోసం, కాంగ్రెస్ పార్టీ కోసం ఒక మంచి ఉన్నతమైన పదవులు అనుభవించి కూడా అందరి గురించి ఆలోచన చేసేది. ఆ రోజులలో గడగోజు భిక్షపతి గారిని కూడా చేదోడవాదుగా ఉంచుకుంటూ కాంగ్రెస్ పార్టీలో బడుగు బలహీన వర్గాల కోసం తెలంగాణ తొలి దశలో కూడా ఉద్యమకారులుగా ఎన్నో ఉద్యమాల్లో పాల్గొని ముందుకు నడిచిన వ్యక్తి. వారి వర్ధంతి సందర్భంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టేందుకు విశ్వకర్మలకి వారి కుటుంబానికి కూడా చేతికి నమస్కరించి అవకాశం ఇచ్చిన కుల బాంధవులందరూ కూడా నమస్కారం. చారి గారి అన్నభవించారి గారి 47వ వర్ధంతి సందర్భంగా మన విశ్వకర్మ ఆలయంలో ఆయన 47వ వర్ధంతికి చేసిన బాలుకి, వీణన్నకి, అలాగే అశోకు, అలాగే కాంగ్రెస్ పార్టీ నాయకులకి, విశ్వకర్మ అందరికీ, కార్పొరేటర్ అసోసియేషన్ వాళ్ళందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ, ఆచార్య గారి వాళ్ళ పుత్రుడు జితేంద్ర గారు వాళ్ళ నాన్న జ్ఞాపకార్థం కోసం ఏదైతే కుల బాంధవులలో ఉన్న బీసీలు ఎవరైతే ఉన్నారో ఆ కుటుంబానికి ఏదో రకంగా సహాయపడాలనే ఉద్దేశంతోని వాళ్ళ నాన్నగారి జయంతికి, వర్ధంతికి 2 కుటుంబాలను, సంవత్సరానికి 4 కుటుంబాలని ఏదో రకంగా ఆదుకోవాలా, తన వంతు సాయంగా వాళ్ళ నాన్న పేరు అంటే గతంలో కాంగ్రెస్ పార్టీ కావచ్చు, చారి గారి
ఒక అడుగుజాడలలో తెలంగాణలో ఉన్న దానికి ఆయుధ్యం బడిలో కూడా ముఖ్య పాత్ర పోషించినందుకు వాళ్ళ నాన్న పేరు ఎప్పుడూ గుర్తుండాలనే ఉద్దేశంతో పోయిన సంవత్సరం కూడా కళావేదికలో చాలా గొప్పగా మేము అప్పుడు వెళ్ళాము, కానీ చాలా గొప్పగా మొదటి సంవత్సరం అక్కడ చేసినప్పుడు చాలా ఆనందపడ్డాం. మళ్ళా ఈరోజు ఇదే కార్యక్రమంలో మళ్ళీ మేమందరం పాల్గొనడం కాంగ్రెస్ పార్టీ పక్షాన, మా నాయకుల పక్షాన, ఆ కుటుంబం వాళ్ళ నాన్న యొక్క ఆత్మశాంతి చేకూరాలని, ఎప్పుడు ఏదో రకంగా వాళ్ళ బాబు పేదరికాల్లో ఉన్న వాళ్ళకి ఒక 4 కుటుంబాలకు ఉపయోగపడుతున్నాడు కాబట్టి ఒక మంచి సందేశం, మంచి వాతావరణంతో ముందుకెళ్తున్నారు. ఆ కుటుంబానికి ఆ భగవంతుడి ఆశీస్సులు ఎప్పుడు ఉండాలని, వాళ్ళతో పాటు మా ఆశీస్సులు కూడా, మా అందరి ఆశీస్సులు కూడా మీ కుటుంబానికి ఉండాలని మనస్ఫూర్తిగా తెలియదు. ఏ ఇబ్బంది వచ్చినా, ఏ అవసరం వచ్చినా ఇటు పార్టీ నుంచి కానీ, మా బిఎల్ఆర్ ఫౌండేషన్ నుంచి కానీ, మీకు ఏ ఇబ్బంది ఉన్నా కానీ మాకు తెలియజేయ బాధ్యత ప్రభుత్వం నుంచి కానీ, ఇటు మా నుంచి కానీ ఏ అవసరం ఉన్నా కానీ మాకు చేతనైన వరకు చేసి పెట్టుకోండి. మరొకసారి తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ పేరు పేరు ధన్యవాదాలు. ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి ఎమ్మెల్యే గారు బొత్తుల లక్ష్మారెడ్డి గారికి, మున్సిపల్ చైర్మన్ బాలు గారికి, వైస్ చైర్మన్ నవీన్ గారికి, అండ్ మున్సిపల్ కౌన్సిలర్ అశోక్ గారు, శేఖర్ గారు, అండ్ లక్ష్మణ అండ్ వేదన్న సార్, అందరికీ పేరు పేరున వాళ్ళు కృతజ్ఞతలు. లాస్ట్ ఇయర్ ఎమ్మెల్యే గారు ఒక మాట ఇవ్వడం జరిగింది, నాన్నగారి విగ్రహం ఆలోచిస్తామని. ఒకసారి రోడ్ వైండింగ్ కార్యక్రమం అయిన తర్వాత మా చివరి కోరిక అండ్ మొదటి కోరిక అది మీరు హయాంలో ఉన్నప్పుడు చేస్తేనే బాగుంటుందని మా కుటుంబం అంతా సంతోషం కోరుకునేది. ఆ కార్యక్రమాన్ని మీరు ఎప్పుడు ఎట్లా అనేది చెప్తే దాన్ని బట్టి మేము ముందుకు రావాలనుకుంటున్నాము. ఈ ఒక్క కోరికని మన్నించి అవకాశం కల్పించాలని మిర్యాలగూడ ప్రజల తరఫున, మా కుటుంబం తరఫున, యూనియన్ తరఫున కోరుకుంటున్నాము. మనందరం కూర్చొని మీ కార్పొరేట్ అసోసియేషన్ మెంబర్స్, మేమందరం కలిసి కూర్చొని మనందరం ఒక నిర్ణయానికి వచ్చి దాన్ని ఎట్లా చేస్తుంది. ఎందుకంటే ఉన్న విగ్రహాలు తీసేయాలని ఒకటి నాటుకుంటుంది. అది ఎక్కడ పెట్టాలి, ఎక్కడ మళ్ళీ పొద్దుకు పెట్టలేకుండా ఎన్ఎస్పీ గ్రౌండ్లో పెట్టాలా, లేకపోతే చెరువు పక్కన పెట్టాలా అనేది ఒకటి ఆలోచిస్తుంది. దానితో మీరు కూడా ఒక రోజు వచ్చినట్టయితే మనందరం కలిసి కూర్చొని దానికి అతి త్వరలోనే దానికి చేద్దామని కూడా థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. కార్పొరేటర్ల కోసం ఇంత చేస్తున్నటువంటి వారు ఇంకొంచెం సేవా కార్యక్రమాలు విస్తరించడానికి వారి పుట్టినరోజు కానీ, వారి వర్ధంతికి కానీ అన్నభీమరాచారి మెమోరియల్ ట్రస్ట్ అనేది ఒకటి పెట్టుకొని దాని ద్వారా గేమ్స్ కండక్ట్ చేసి అసోసియేషన్ తరఫు నుంచి గేమ్స్ నిర్వహించి వారికి షీల్డ్ ప్రదానం చేసే కార్యక్రమాన్ని కూడా మీరు తీసుకుంటే బాగుంటుందని చెప్పి మేమందరం ఎప్పుడూ యూనియన్ తరఫు నుంచి ఆలోచించుకోవడం జరిగింది. దానికి మీరు అనుమతించి నాన్నగారి తరఫు నుంచి ఇట్లా మెమోరియల్ ట్రస్ట్ ద్వారా నేను షీల్డ్ అందిస్తాను, వాళ్ళకి బహుమతులు అందిస్తాను అంటే కనుక నెక్స్ట్ కార్యక్రమానికి మేము ఖచ్చితంగా సభ్యులందరినీ ఇంకెక్కువ మొత్తంలో గ్యాదర్ చేసి ఘనంగా నిర్వహించుకొని ఇలాంటి ప్రోగ్రాంలు మళ్ళీ పిలుచుకొని ఇంతకంటే వైభవం జరుపుకుంటామని మేము సభ్యులంగా మిమ్మల్ని కోరుకుంటున్నాం. తప్పలేదు అది. అంటే గేమ్స్ అనేది అంటే అందరినీ ఒక దగ్గర గ్యాదర్ చేసే మూమెంట్. అది ఒకసారి వస్తారు కానీ ప్రోగ్రామ్కి ఎవ్రీ టైం రమ్మంటారు రాదు. కాబట్టి ఇది ఆలోచన ఉంది, దాన్ని తప్పకుండా ఆచార్య మీకు సహాయ సహకారం